సో బ్లాక్మెయిల్ కడియం శ్రీ గారి బ్లాక్మెయిల్ వల్ల మీకు టికెట్ రాదు. 100%. సో మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఇప్పుడు ఆమె జానకిపురం సర్పంచ్ నవ్య ఎలిగేషన్ ఇవన్నీ మీ మీద నెగిటివిటీ పెంచలేదా? రఘు, అభియోగాలు వేరు, నిరూపణ వేరు, దూషణలు వేరు. సో ఈ విధానకి ఎంతమంది మీద అలాంటి అభియోగాలు ఉన్నాయి? చెన్నై మీద కావచ్చు, సుమన్ మీద కావచ్చు, అరూర్ రమేష్ మీద కావచ్చు, హుజురాబాద్ మొత్తం కూడా ఎట్లయింది మేము తెలియదా? భూపాలపల్లి కావచ్చు, వీటన్నిటికీ ఇది అతీతమా? అక్కడన్నా డైరెక్ట్ సారీ టు సే సెక్సువల్ యాక్టివిటీస్ గురించి కూడా మాట్లాడిన హుజూరాబాద్ లో మాట్లాడి ఇక్కడ ఓన్లీ రాజకీయ వివక్ష, లేదంటే సెక్సువల్ హెరాస్మెంట్, పొలిటికల్ హెరాస్మెంట్ మిక్స్డ్, తర్వాత సైకిక్ ఫీలింగ్ లెక్క మాట్లాడే కార్యక్రమాలు, ప్రెస్ ఎగ్జాజరేషన్, చిన్న ఇష్యూని పట్టుకొని ఆమె ఎప్పుడు జనరల్గా మాట్లాడి దగ్గరికి రమ్మంటాడు. కళ్యాణ లక్ష్యం చెక్లు ఇస్తే దగ్గర దూరం ఉంటే కుదురుతుందా? దగ్గరికి రమ్మంటాడు, దగ్గర ఉన్న మీద చేయిస్తాడు. ఏం భాష అది? ఆత్మీయతను పంచుకోవడానికి భుజం మీద చేయడం అనేది ఆత్మీయతను పంచుకొని అంటే విషయం చెప్తున్నాను. సో అట్లా దొరవలు చెప్తేనే మా దగ్గరికి వస్తారు, నన్ను మా ఊరికి వస్తారు, నా ప్రోగ్రామ్ పిలవరు. కేటీఆర్ గారు పక్కనే ఊర్లే మీటింగ్ అయితే నాకు ఇన్విటేషన్ లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలోకి 8,000 మందికి డాక్టర్ రాజే చీరలు ఇచ్చిండు, నాకు ఇన్విటేషన్ లేదు అంటే నా వివక్ష. ఎందుకు వివక్ష అంటే ఇక్కడ దొరవలందరూ నన్ను ఎమ్మెల్యే తీసుకురాకపోతుంటారు. కారణం ఏంటి? కడియం సేరుతో ఉంటున్నా కాబట్టి ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గానికి రావాలంటే అనేక ప్రలోభాలు పెడుతుంటారు. ఇక్కడ ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది, మనం పనులు తీసుకురావచ్చు, మనం తిరగొచ్చు, ఎగురొచ్చు, దునుకోవచ్చు, వాళ్ళు మాట్లాడుకున్న భాష. అది నాకంటే ఇచ్చిన ఇప్పుడు జెడ్పీటీసీ ఉంటుంది, ఎంపీపీ ఉంటారు, మండలాధ్యక్షులు ఉంటారు. ఇప్పుడు ఆడియో కాల్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆమె నెలల తరబడి ఏ నాడన్నా చూసిందా? ఆడియో కాల్ చూపించిందా? ఉన్నది అని చెప్పింది కానీ ఎవరు మధ్యలో అదే అక్కడ మీరు అందరు కూడా మిస్లీడ్ అయింది. తర్వాత ఆమె ఎవరి ఆడియో ఆ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో సంబంధించింది కానీ నాది సంబంధించింది కాదు, నాది సంబంధించింది అస్సలు కాదు. అందుకనే సుమోటగా తీసుకున్నాను. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటాను, డిప్యూటీ సీఎం, మాదిగ సామాజిక వర్గము. నా మీద సుమోటా అంటే ఏంటంటే ప్రభుత్వ సహకారమా వ్యతిరేకత ఒకసారి అర్థం చేసుకో. అయినా సుమోటగా తీసుకుంటే ఏం తేలింది? ప్రూవ్ ఫాల్స్ అని తేలింది, ఎలాంటి ఎవిడెన్స్ లేదని తేలింది. ఓన్లీ ఏమంటారు పత్రికలో వచ్చిన దాన్ని బుమరాంగ్ చేసింది, బాగా ఎక్కువ చేసింది, కార్యక్రమం చేసింది, ఎగ్జాజరేట్ చేసింది, అంతే తప్ప అక్కడ ఏమి లేదు అని క్లియర్గా మహిళా కమిషన్కు రిపోర్ట్ పంపించడం జరిగింది, కమిషనర్ పోలీసు. అంటే చెప్తున్నాను ఆ రకంగా. తర్వాత ఇంకా ఆమె చరిత్ర తీసుకుంటే ఇంకో రకంగా ఉంది. నేను మహిళల గురించి అస్సలకే నేను ఎన్నడూ కామెంట్ కూడా చేయాలి, ఇప్పుడు కూడా కామెంట్ చేయడు. కానీ అంటే కారణం అదే అనేది మాత్రం కరెక్ట్ కాదు. అనేక మందికి అనేక కార్యక్రమాలు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, అందరిని కాదని ఇక్కడ మాత్రమే నేను చేసిన త్యాగం వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళందరికీ టికెట్ ఇచ్చినాం. నేను చేసిన త్యాగం ఎవరు చేయాలి? నేను సచ్చే వరకు నాకు టికెట్ ఇవ్వాలి, ఓడిపోయినా పర్లే, రాజాకి టికెట్ ఇవ్వాలి. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీ మీద ట్రోల్ చేస్తున్నది. ఇక కాంగ్రెస్లో పోతారట, కాంగ్రెస్లో ఉన్న మహిళల్ని దేవుడే కాపాడాలని. ఇదే మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చారు కదా, అదే బీఆర్ఎస్ సోషల్ మీడియా మాట్లాడుతున్నది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చెట్టు కాయలు కాస్తే దెబ్బలు ఎక్కువ తగులుతాయని చెప్పేసి, ఒకటి తినగవేమో తీయని అన్నట్టు ఒకడెవడనంటే అదే అనుకుంటూ పోతారు. అదే నాకు శ్రీరామరక్ష. ఉదాహరణకి కడియం శ్రీ అనే వ్యక్తి ఎప్పుడు ఇవే అభియోగాలు. ఇప్పుడు ఈ కావ్య విషయంలో కూడా దాన్ని ఎన్నుకున్నది కడియం శ్రీహరే. ఆమె చెప్పింది మొన్న ఆఖరిగా ఆమె ఎమ్మెల్యే కూడా పోటీ చేసింది. ఆమె వెనకాల కడియం శ్రీహరే కడియం శ్రీహరే మొన్న నామినేషన్ కూడా వేసింది. మాదిగ ఓట్లు చీలాలే, మాదిగలందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారనే ఉద్దేశంతో ఆమెతో నామినేషన్ కూడా వేయించింది. ఆమెకు పైసలు ఇచ్చి కథ అంతా నడిపించింది. అదంతా కూడా ఓపెన్ సీక్రెటే, అది పక్కకు పెట్టేది ఉంటే. తర్వాత ప్రజా సంబంధాలు అనేది ఇలా సమాజంలో సగభాగం కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు. ఉదాహరణకి నాకు 4 చెల్లెళ్ళు, ఇంట్లో పెద్దవాడిని, నేను పిల్లల వైద్యుని, ముచ్చట చెప్తాను. సో ఇలాంటి అభియోగాలు చేయడానికి కొంచెం ఎవరు ఇదంతా మొదలుపెట్టింది ఎవరు అంటే ఆ కడియం శ్రీ చేసింది. మరి ఓట్లు ఒకసారి చూస్తున్నాం, 12,000 ఉన్నప్పుడు అదే భాష మహిళల మీదనే, అవి 33,000 అయినాయి, మళ్ళీ అదే భాష, 58,000 అయింది, మళ్ళీ అదే భాష, మళ్ళీ మొన్న 37,800 4గోసారి గెలిచినప్పుడు ఆయన మెజార్టీ. మొన్న 7,000, అంతకుముందు 4,000, అంతకుముందు 4,000 నా మీద గెలిచినప్పుడు. అంటే ప్రజాబలం ఎట్లా వస్తుంది? పర్టికులర్ గా ఆమె ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసింది? మీరే ఎందుకు ఆమెకు టార్గెట్ అయ్యారు? ఆమె పర్టికులర్ టార్గెట్ చెప్పిన కదా, ఆమె మాదిగ మహిళ సర్పంచ్, కడియం శ్రీ, నేను ఇద్దరు 2 వర్గాలు. ఆమెకు టికెట్ ఇచ్చింది నేను. తర్వాత కులపరంగా మాదిగా మన వర్గంగా ఉండాల్సిన ఆమెపై కడియం శ్రీ ముఖాన్ని ఉన్నప్పుడు నేను గెలిపించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నేను పెట్టిన మండలాధ్యక్షులు
అటున్న వాళ్ళని ఇటు తీసుకురావడానికి లేదా కడియం శ్రీహరి మా దగ్గర ఉన్న వాళ్ళను కడియం శ్రీహరి తీసుకుపోవడం ఇట్లా జరుగుతుంటుంది. కడియం శ్రీహరికి కూడా నాకెంత ఫండ్ వస్తుంది ఆయనకు వస్తుంది కదా, ఆయన దగ్గర వ్యక్తులు తక్కువ ఉంటారు. పోయినప్పుడు 15 లక్షలు 10 లక్షలు CDF ఇస్తుంటాడు. నేనేమో మొత్తం 146 గ్రామాలు చూసుకోవాలి, ఆయనేమో వాళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళనే చూసుకోవాలా. సో అటు పోతే డబ్బులు వస్తాయని అటు పోవడం. అరే అట్లా పోతావు నువ్వు, ఆయన ప్రోటోకాల్ కాదు, ఓ శిలాపలక మీద పేరు ఉండదు, కొబ్బరికాయ గుట్ట దగ్గర కడియం శ్రీహరి రాడు, ఈ పనులు కావాలంటే ప్రోటోకాల్ ఉండాలి కదా. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నువ్వు ఎంపీపీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, మండలాధ్యక్షుడు కావాలన్నా, ఏదున్నా కూడా ప్రోటోకాల్లో ఉన్న డాక్టర్ రాజయ్య రావాలనే దాంట్లో ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మామూలుగా ప్రొవోకేట్ చేసి లేదా వాళ్ళకి ఆశలు పెట్టించి తీసుకొచ్చే క్రమం చేస్తుంటారు. ఆడ మనిషి కావచ్చు, మొగోళ్ళని కావచ్చు, మిగతా వాళ్ళు అయితే తాగే దగ్గర కావచ్చు, తినే దగ్గర కావచ్చు ఏదో. సో అది ఈ విషయాలన్నీ కూడా అయిపోయింది. కమిషనరేషన్లు అయిపోయింది, ఇంకా టికెట్ పోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అంశం కూడా అవసరం లేదు కానీ విషయం చెప్తున్నాను.